ఓకే, వ్యవసాయం గురించి అనేది నెక్స్ట్ కంటిన్యూ అనేది మనం చేస్తున్నాం. ఆల్రెడీగా వెస్టర్డే క్లాస్లో భారతదేశ వ్యవసాయ రంగం యొక్క చారిత్రక గురించి అనేది చూసాం. అంటే బ్రిటిష్ వారి కాలంలో ఉండేటువంటి వ్యవసాయ విధానాల వల్ల, దేశ విభజన పరిస్థితుల వల్ల ఏర్పడినటువంటి ఆహార కొరత అనేది ఎలా ఏర్పడింది, అటువంటి ఆహార కొరతకు సంబంధించి భారతదేశంలో వచ్చినటువంటి హరిత విప్లవం ఏంటి, ఆ హరిత విప్లవం వల్ల ప్రయోజనాలు ఏంటి, హరిత విప్లవం వల్ల డెవలప్మెంట్ అయినటువంటి కొన్ని పంటల గురించి అనేది ఆల్రెడీగా ప్రీవియస్ క్లాస్లో అనేది చూసాం మనం. మరి ఈ క్లాసులో ప్రధానంగా మనం ఏంటంటే హరిత విప్లవం యొక్క ప్రతికూల ప్రభావాల గురించి అనేది మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. హరిత విప్లవం యొక్క ప్రతికూల ప్రభావాలు అంటే ఏంటి? యాక్చువల్గా హరిత విప్లవం వచ్చి ప్రజలకు మంచి చేసింది కదా. అంటే హరిత విప్లవం వల్ల అనేది మనకి ప్రధానంగా గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఏమైంది, బాగా డెవలప్మెంట్ అయ్యింది కదా, క్రాప్స్ అనేవి డెవలప్మెంట్ అయ్యాయి కదా. మరి దీనివల్ల వచ్చినటువంటి ప్రతికూల ప్రభావాలు ఏంటి? అసలు ప్రతికూల ప్రభావాలు అనేవి హరిత విప్లవం వల్ల ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. నిన్న మనం ఆల్రెడీ ఒక పాయింట్ కూడా మీకు లాస్ట్లో చెప్పా, గుర్తుందా? పప్పు ధాన్యాలకు సంబంధించి. అంటే హరిత విప్లవం అనేది రావడం వల్ల ఈ పల్సెస్ అనేవి, అంటే పప్పు ధాన్యాలు ఏవైతే ఉంటాయో ఆ పప్పు ధాన్యాలు పండించేటువంటి పంటలు ఏవైతే ఉంటాయో ఆ పప్పు ధాన్యాలు పండించేటువంటి పంటలు విస్తీర్ణం మొత్తం కూడా ఏమైపోయిందంటే తగ్గిపోవడం అనేది జరిగింది. అలా పప్పు ధాన్యాల యొక్క పంటల యొక్క విస్తీర్ణం అనేది తగ్గిపోవడం అనేది ఒక ప్రతికూల ప్రభావం అవుతుంది కదా, ఒక మైనస్ కదా మనకి హరిత విప్లవం వల్ల. కాబట్టి అదే ఫస్ట్ పాయింట్ ఏంటి, పప్పు ధాన్యాలు పండించేటువంటి ఈ పంట సాగు అనేది, పప్పు ధాన్యాల సాగు అనేది ఏమైపోయిందంటే తగ్గిపోయింది. ఇది మనకి ఏంటంటే ఒక ప్రతికూల ప్రభావం అనేది అవుతుంది. నెక్స్ట్ హరిత విప్లవానికి సంబంధించి ప్రతికూల ప్రభావాల్లో ఇంకొకటి ఏంటంటే మనకి ప్రధానంగా ఈ యొక్క హరిత విప్లవం వల్ల ప్రధానంగా ఏంటంటే కొన్ని పంటలు అనేవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావడం అనేది జరిగింది. కొన్ని పంటలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఏమైందంటే పరిమితం కావడం అనేది జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే బాగా ధనికమైనటువంటి రైతులు లేదా పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో ఆ దైనిక రైతులకి అనేది ప్రధానంగా ఏంటంటే లాభాలు చేకూర్చడం అనేది జరిగింది. అదేవిధంగా పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఆ పేద రైతులు అనేది ప్రధానంగా అప్పుల్లో అనేది కూరుకుపోవడం అనేది జరిగింది. ఎందుకు ఇలా జరిగిందంటే ఇప్పుడు చూడండి, కొన్ని పంటలు కొన్ని ప్రాంతాలకే అన్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఈస్టు వెస్టు ప్రాంతాలు అనేది ప్రధానంగా తీసుకుంటే అక్కడ ఓన్లీ ఏంటి, వరి పంటకు అనేది ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంది. అలా కొన్ని పంటలు కొన్ని ప్రాంతాలకే పరిమితం అవడం వల్ల ప్రాంతీయ అసమానతలు అనేవి రావడం అనేది జరిగింది. అంటే వ్యవసాయ పరంగా బాగా పండుతున్నటువంటి ప్రాంతాలు అనేవి బాగా డెవలప్మెంట్ అయ్యి, వ్యవసాయ పరంగా బాగా డెవలప్ అవ్వకపోయినటువంటి ప్రాంతాలు అంటే రాయలసీమ ఇటువంటి ప్రాంతాలు ఏమైపోయాయంటే టోటల్గా వెనుకబడిన. దీనివల్ల ఏమవుతుంది, ప్రాంతీయ అసమానతలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ప్రాంతీయ అసమానతలు కూడా ప్రధానమైనటువంటి ఒక లోపంగా చెప్పడం అనేది జరుగుతుంది. ప్రాంతీయ అసమానతలు అనేవి ఏర్పడడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఈ హరిత విప్లవం రావడమే అనేది మనకు ప్రధానమైన కారణం. నెక్స్ట్ వన్ ఏంటి, బాగా డబ్బులు ఉండేటువంటి రైతులు, ధనిక రైతులు అనేది ఎక్కువ లాభాలు గడిస్తారు. ఈ డబ్బులు లేనటువంటి రైతులు అప్పు వాడి మాత్రం ఈ పెట్టుబడి పెడతారు. ఒకవేళ అదృష్టం బాగుంటూ వస్తే పర్వాలేదు, లేకపోతే ఏమవుతుందంటే చివరికి ఆ పేద రైతులకి అనేది అప్పులే అనేది మనకు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయం అనేది మన భారతదేశంలో ఎలా అంటే మనకి ఋతుపవనాలతో జోదము అంటారు. పడే టైంలో కరెక్ట్గా వర్షం పడాలి, పడకపోయినటువంటి టైంలో కరెక్ట్గా వర్షం అనేది ఉండకూడదు. కానీ మన ఋతుపవనాలు అనేవి ఏ టైంలో వస్తాయో, ఏ టైంలో భారతదేశ వర్షపాతం అనేది ఎలా ఉంటుందో చెప్పడం. కాబట్టి పేద రైతులకు అనేది అప్పులు అనేది మిగిల్చింది. అదేవిధంగా ధనిక రైతులకు అనేది ఇంకా లాభాలు అనేవి పెరగడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు అనేవి మారిపోవడం అనేది జరిగింది. హరిత విప్లవం వల్ల ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు అనేవి టోటల్గా ఏమైపోయాయంటే మారిపోయి భూమి క్షీణత కూడా ఏర్పడడం అనేది జరిగింది. ఎందుకు, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా మనం వాడడం వల్ల భూమి అనేది చాలా క్షీణించడం అనేది జరిగింది. అలా ఆహారపు అలవాట్లు అంటే దొడ్డి బియ్యం తినే మనము
ఈరోజు చూడండి బిర్యానీ అనేసి లేదా రైస్లోనే చాలా రకాలు అనేది తింటున్నాం. టోటల్గా ఒకప్పుడు తృణధాన్యాలు మిల్లెట్స్ ఫుడ్ అనేది తీసుకునేటువంటి మన భారతీయ సనాతన ధర్మంలో ఇప్పుడేమైంది, టోటల్గా ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఒకప్పుడు మనం తినే ఫుడ్కి ఇప్పుడు తినేటువంటి ఫుడ్కి అనేది చాలా వేరియేషన్ అనేది వచ్చింది. అదేవిధంగా భూమి క్షీణత, ఎప్పుడూ ఒకే పంట అనేది పండించడం, ఆ పంట కోసం అనేది పెస్టిసైడ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడం, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే భూమి రాను అనేది క్షీణతకు అనేది లోనైపోయి భూసారం అనేది తగ్గిపోవడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా దేనివల్ల ఎఫెక్ట్ అంటే హరిత విప్లవం వల్ల ఉండేటువంటి కొన్ని మైనసెస్ అనేది చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్లో మనకు అడిగేటువంటి క్వశ్చన్లన్నీ ఎలా అడుగుతున్నా అంటే హరిత విప్లవం వల్ల జరిగినటువంటి లాభాలు, హరిత విప్లవానికి ఆ యొక్క ఏ విధంగా వచ్చింది అనే దానికంటే హరిత విప్లవంలో ఉండేటువంటి ప్రతికూల ప్రభావాలు ఏంటి అనే దాని మీద కూడా క్వశ్చన్లు వస్తే మనం అప్పుడు దాని ప్రతికూల ప్రభావం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఏంటంటే హరిత విప్లవం వల్ల కలిగినటువంటి కొన్ని మైనసెస్ అనేది చెప్పుకోవాలి. ఇది మనకి లెసన్లో మనకి ఫస్ట్ టాపిక్ అయినటువంటి ఏమీ అయిపోయిందంటే మనకి టోటల్గా ఫస్ట్ టాపిక్ మనం ఏం చెప్పుకున్నాం, వ్యవసాయంలో హరిత విప్లవము అనేది చెప్పుకున్నాం కదా. ఆ హరిత విప్లవము అనేటువంటి టాపిక్ నిన్నటిది ఈరోజుది క్లాస్తో హరిత విప్లవము అనేటువంటి టాపిక్ అనేది మనకి ఏంటంటే టోటల్గా క్లోజ్ అయిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు అగ్రికల్చర్లో సెకండ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. సెకండ్ టాపిక్ మనకేంటి, సతత హరిత విప్లవము అనేది. సెకండ్ టాపిక్ ఏంటి అంటే మనకి సతత హరిత విప్లవము అనేటువంటి టాపిక్. చూడండి, సబ్ టాపిక్స్ ఏవైతే మనం మాట్లాడుతున్నామో ఆ సబ్ టాపిక్ ప్రకారంగా అనేది మనం వెళ్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, వ్యవసాయ రంగం యొక్క చరిత్ర అనేది మాట్లాడాం. వ్యవసాయ రంగ చరిత్ర తర్వాత భారతదేశంలోకి హరిత విప్లవం అనేది ఎలా వచ్చిందో మాట్లాడాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామంటే సతత హరిత విప్లవం గురించి అనేది మాట్లాడడం అనేది జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వన్ ఏంటంటే సతత హరిత విప్లవము అనేది పెట్టేసుకోండి. సతత హరిత విప్లవము, దీన్ని ఏమంటున్నాం, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో సతత హరిత విప్లవం అంటారు. ఏంటి సతత హరిత విప్లవం, అసలు ఎందుకు ఇది వచ్చింది సతత హరిత విప్లవం? దీన్ని అసలు ప్రామాణికంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రధానంగా ఈ సతత హరిత విప్లవం అనేది రావడానికి గల ప్రధాన కారణం అనేది ముందర చూడండి. యాక్చువల్గా హరిత విప్లవం వల్ల ఏమైంది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక పాయింట్ గుర్తుందా మీకు, హరిత విప్లవానికి సంబంధించి ఒక పాయింట్ అనేది చెప్పుకున్నట్లయితే కొన్ని పంటలు కొన్ని ప్రాంతాలకు అనేది మాత్రమే పరిమితం అయిపోవడం అనేది జరిగింది. కొన్ని పంటలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావటం వల్ల ఏమయ్యాయి, ప్రాంతీయ అసమానతలు అనేవి ఏర్పడడం అనేది జరిగింది. అటువంటి ప్రాంతీయ అసమానతలు అనేవి లేకుండా ప్రాంతీయ సమతుల్యతను అనేది కాపాడాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా 2005వ సంవత్సరంలో ఎంఎస్ స్వామినాథన్ అనేటువంటి వ్యక్తి, ఈయన మీకు తెలిసిందే ఆల్రెడీగా పరిచయం అయినటువంటి వ్యక్తి. భారతదేశంలో హరిత విప్లవం మీద పితామహుడని ఎవరిని అంటారంటే ఎంఎస్ స్వామినాథన్ పిలుస్తారు కదా. అటువంటి 2005లో ఎంఎస్ స్వామినాథన్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే అప్పుడు మనకి ఈయన నేషనల్ ఫార్మింగ్ కమిటీ అంటే జాతీయ రైతుల సదస్సుకు లేదా రైతుల కమిటీకి అనేది అధ్యక్షుడిగా ఉండడం అనేది జరిగింది. ఆ టైంలో 2005 కంటే ముందు అలా ఉండి భారతదేశంలో రైతు యొక్క ఆదాయాన్ని పెంచాలి, భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని ఇంకా అభివృద్ధి చెందించాలి అనేటువంటి ఒక కోరికతో ఒక ఆకాంక్షతో మొట్టమొదటిసారిగా 2005వ సంవత్సరంలో ఎంఎస్ స్వామినాథన్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ఏ పదాన్ని వాడడం జరిగిందంటే ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని వాడడం అనేది జరిగింది. మరి ఏంటి సతత హరిత విప్లవం అంటే ఏంటి? సతత హరిత విప్లవం అంటే ఏంటంటే యాక్చువల్గా భారతదేశంలో ఆహార ధాన్యాలు పండేటువంటి సామర్థ్యత ఎంత అంటే మనకి 420 మిలియన్ టన్నుల యొక్క సామర్థ్యం అనేది ఉంది భారతదేశంలో. చూడండి, ఎవ్రీ కరెంట్ ఈవెంట్ అంటే మనకి ప్రతి సంవత్సరం కూడా సర్వే విడిచిపెట్టేటప్పుడు ఈ సంవత్సరం ఇన్ని మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది జరిగిందని మనకు సర్వేలో అనేది చెప్తారు. అలా మన భారతదేశము ఎన్ని మిలియన్ టన్నుల యొక్క కెపాసిటీ భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగే కెపాసిటీ ఉందంట. 420 మిలియన్ టన్నులు ఆహార ధాన్యాలు పండేటువంటి కెపాసిటీ ఉండేటువంటి భూమి అనేది మన భారతదేశంలో ఉంది. కానీ రీసెంట్ సర్వే ప్రకారం అండి, ఇది అప్డేటెడ్ ఇష్యూ, 308.6
6% మిలియన్ టన్నులు మాత్రమే, 308.6 మిలియన్ టన్నులు. ఇంకా దీన్ని చెప్పాలంటే రౌండ్ ఫిగర్లో 309 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలనే ప్రజెంట్ పండుతున్నాయి రీసెంట్ సర్వే ప్రకారంగా. అంటే ఇప్పుడు ఈ యొక్క 21, 22 ఏదైతే సర్వే ఉందో 21, 22 సర్వే ప్రకారంగా భారతదేశంలో ఎంత ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది జరుగుతుందంటే 300 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది భారతదేశంలో అనేది జరుగుతుంది. 309. అంతకు ముందులో ఎంత ఉండేది? అంతకుముందు 296 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది జరిగేది. కానీ రీసెంట్ సర్వే ప్రకారంగా 309 మిలియన్ టన్నులు. కరెక్ట్ ఫిగర్ చెప్పండి సార్ అంటే 308.6 మిలియన్ టన్నులు. దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే 309. ఇటువంటి 300 ఆహార ధాన్యాల మిలియన్ టన్నులు. ఎందుకంటే ప్రీవియస్లో కూడా వచ్చిందండి. ఎవ్రీ ఇయర్ సర్వే తర్వాత అడిగేటువంటి మన క్వశ్చన్ ఏంటంటే ప్రజెంట్ ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత అని అడుగుతాడు సర్వే ప్రకారం. ఎంత అంటే మనకి 300 మిలియన్ టన్నులు. కానీ వాస్తవంగా భారతదేశ భూమిలో ఎన్ని మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయొచ్చు అంటే 420 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను అనేది ఉత్పత్తి చేయొచ్చు అంట. మరి చేస్తున్నామా? చేయడం లేదు. అదే కదా ఎంఎస్ స్వామినాథన్ బాధ. అప్పుడు ఎంఎస్ స్వామినాథన్ ఏం చేస్తాడు? మరి ఇలా 420 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను అనేది ఉత్పత్తి చేయాలంటే ప్రస్తుతం మనం ఏం చేయాలంటే నేను కొన్ని సూచనలు అనేవి చేస్తున్నానని, అలా కొన్ని సూచనలు అనేది ఎవరు చేశారంటే ఎంఎస్ స్వామినాథన్ అనేటువంటి వ్యక్తి చేశాడు. అందులో ప్రధానంగా ఎన్ని సూచనలు చేస్తాడంటే ఒక 5 సూచనలు అనేవి చేస్తారు. ఆ 5 సూచనలు అనేది అమల్లోకి వస్తే ఆటోమేటిక్గా భారతదేశంలో 420 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతుందని ఈ యొక్క టార్గెట్ని అనేది మనం రీచ్ అవుతామని, అలా రీచ్ అయిన తర్వాత సతత హరిత విప్లవం అనేది మనకి వస్తుంది అని. అంటే సతత హరిత విప్లవం అంటే ఒకటే, అన్ని ప్రాంతాలకి అన్ని పంటలను కూడా అభివృద్ధి చెందించడమే సతత హరిత విప్లవం. హరిత విప్లవం వల్ల ఏమైపోయింది మనకి? హరిత విప్లవం వల్ల కొన్ని పంటలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇప్పుడు కొన్ని పంటలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావడం వల్ల ఆ ప్రాంతాలు మాత్రమే ఏమయ్యాయి? డెవలప్మెంట్ కావడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆ ప్రాంతాలు డెవలప్మెంట్ అయ్యాయో మిగతా ప్రాంతాలు ఏమయ్యాయి? అండర్ డెవలప్మెంట్ అనేది అయ్యాయి. దీనివల్ల ఏమైంది? ప్రాంతీయ అసమానతలు అనేవి ఏర్పడ్డాయి. ఎప్పుడైతే ఈ ప్రాంతీయ అసమానతలు ఏర్పడ్డాయో ప్రాంతీయ సమతుల్యత అనేది ఉండాలి. అంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే అన్ని ప్రాంతాల్లో కూడా పంటలు పండాలి కదా. అన్ని ప్రాంతాల్లో పంటల విస్తీర్ణ చేయడం కోసం, అన్ని ప్రాంతాల్లో పంటల విస్తీర్ణం చేయడం కోసం వచ్చినటువంటి ఒక విప్లవమే ఏంటంటే సతత హరిత విప్లవము. అలా అన్ని ప్రాంతాల్లో అన్ని పంటల యొక్క విస్తీర్ణ అనేది చేయడం కోసం 2005వ సంవత్సరంలో ఎంఎస్ స్వామినాథన్ సతత హరిత విప్లవం అనేటువంటి ఒక పదాన్ని ఇవ్వడమే కాకుండా ఇంకా ఏమంటున్నాడు? 420 మిలియన్ టన్నుల కెపాసిటీ అనేది భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి అనేది ఉంది. కానీ భారతదేశం ప్రజెంట్ కరెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 309 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి అది పెంచాలంటే నేను కొన్ని సూచనలు అనేవి చేస్తున్నాం. మన టార్గెట్ ఇది. అలా మనం కొన్ని సూచనలు చేస్తున్నామని మొట్టమొదటి సూచన ఏం చేశారంటే వాన నీటి సంరక్షణ అనేది చెప్పడం అనేది జరిగింది. మొట్టమొదటిసారిగా ఏం చెప్పాడంటే వాన నీటిని అనేది సంరక్షణ అనేది చేసుకోవాలి అని మొట్టమొదటిసారిగా ఆయన సూచించడం అనేది జరిగింది. వాన నీటిని సంరక్షించాలి. వాన నీటిని సంరక్షించాలంటే భూమి మీద పడేటువంటి ప్రతి డ్రాప్ కూడా, అర్థమైందా, మనం ఒడిసి అనేది పట్టాలి. ఒడిసి పట్టి దాన్ని ప్రొటెక్టివ్గా అనేది కాపాడుకుంటూ వ్యవసాయానికి కావాల్సినటువంటి నీటి పారుదల సౌకర్యం అనేది మనమే కల్పించుకోవాలి. అలా కల్పించుకోవాలంటే వాన నీటిలో ఉండేటువంటి ప్రతి ఒక్క డ్రాప్ను కూడా మనం ఏంటంటే సంరక్షించేటువంటి ప్రయత్నాలు అనేవి చేయాలని చెప్పారు. చూడండి, భారతదేశంలో వర్షాకాలంలో వర్షంలో చాలా వాటర్ మొత్తం కూడా వెళ్ళి మహాసముద్రాల్లో అనేది కలిసిపోతుంది. ఇలా మహాసముద్రాల్లో కలిసిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏమంటున్నాం? ఈ ప్రాంతంలో వాటర్ లేదు, ఆ ప్రాంతంలో వాటర్ లేదు అంటున్నాం. ఇంత టెక్నాలజీ కలిగినటువంటి ఇటువంటి దేశంలో, ఋతుపవనాలు ఉండేటువంటి ఇటువంటి దేశంలో వాన నీటిని అనేది సంరక్షించుకోలేకపోతున్నాము అంటే మనం ఒక్కసారి ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నామో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? వాన నీటిని సంరక్షణ చర్యలు అనేవి తీసుకోవాలి అంటున్నారు. నెక్స్ట్ వన్ ఏంటంటే భూసార పరిరక్షణ అనేది చేపట్టమన్నారు. భూసార పరిరక్షణ అనేది చెయ్యండి. రెండో పాయింట్ ఆయన చెప్పింది ఏంటంటే ఈ యొక్క 420 మిలియన్ టన్నుల టార్గెట్ చేయాలంటే భూసారాన్ని పరిరక్షించండి. మరి భూసారాన్ని పరిరక్షించడం అంటే ఏంటి? వర్మీ కంపోస్ట్ అంటే ఏవైతే మనకి ట్రెడిషనల్ ఫార్మింగ్ అనేది ఉందో, ఒకప్పుడు సాంప్రదాయ వ్యవసాయం అనేది చేసేవాళ్ళం, తిరిగి మళ్ళా మనం అక్కడికే వెళ్ళిపోవాలి.
మనకు చూడండి స్వామి దయానంద సరస్వతి హిస్టరీలో ఏమంటాడు మనకి, గో బ్యాక్ టు ద వేదాస్, తిరిగి వేదాలకు వెళ్ళిపోండి, ఇప్పుడుండే టెక్నాలజీ కాదు వేదాలకు వెళ్ళిపోండి అంటారు. అలానే ఇక్కడ కూడా ఏంటి, గో బ్యాక్ టు ద ట్రెడిషనల్ అగ్రికల్చర్. ఒకప్పుడు మన పూర్వీకులు సాంప్రదాయ వ్యవసాయం అనేది చేసేవారు. సాంప్రదాయ వ్యవసాయం ఎలా చేసేవారు, ఎటువంటి పెస్టిసైడ్స్ కూడా వాడకుండా, ఎటువంటి పురుగు మందులకు వాడకుండా ఏం చేసేవారంటే ఆ యొక్క స్వతసిద్ధంగా ఆవు పేడ, అదేవిధంగా గత్తము ఇవన్నీ కూడా తెచ్చి పొలంలో వేసి ఆ యొక్క వర్మీ కంపోస్ట్ ద్వారా, అంటే మనం తయారు చేసినటువంటి ఎరువుల ద్వారా వ్యవసాయాన్ని పండించేవారు. దాన్ని ట్రెడిషనల్ అగ్రికల్చర్ అంటారు, దాన్ని ఇంటెన్సివ్ అగ్రికల్చర్, సాంద్ర వ్యవసాయము అనేసి అంటారు కూడా. అటువంటి ఇంటెన్సివ్ అగ్రికల్చర్, వర్మీ కంపోస్ట్ అనేది వాడుతూ వ్యవసాయాన్ని చేసి భూమిని అనేది పరిరక్షించాలి. భూమి సారాన్ని కోల్పోతుంది. ఎందుకు కోల్పోతుంది భూమి సారాన్ని? ఈరోజు చూడండి ఎన్నో పెస్టిసైడ్స్ వాడుతున్నాం, అది ఒకటి మైనస్. రెండోది ఏంటి, వేసిన పంటే పదే వేస్తున్నాం. అంటే వరి వేసారనుకోండి, అక్కడే పదే వరే వేస్తున్నాం. పంట మార్పిడి అనేది జరగడం లేదు. ఎప్పుడైతే పంట మార్పిడి జరుగుతుందో ఆటోమేటిక్గా ఆ భూమి అనేది సారవంతం అనేది మనకి అవుతుంది. ఎప్పుడైతే పంట మార్పిడిలు అనేవి ఉండాలి, అదేవిధంగా వర్మీ కంపోస్ట్ ద్వారా ట్రెడిషనల్ అగ్రికల్చర్ లేదా ఇంటెన్సివ్ అగ్రికల్చర్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే భూసారాన్ని మనం పరిరక్షిస్తాం. కాబట్టి భూసార పరిరక్షణకు అనేది చర్యలు తీసుకోండి అని ఈయన ఏం చెప్తున్నాడంటే సెకండ్ పాయింట్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి, బ్యాంకుల నుండి లోన్ ఫెసిలిటీ అనేది కావాలి. బ్యాంకుల నుండి లోన్ ఫెసిలిటీ అనేది ఇప్పించండి. భారతదేశంలో పారిశ్రామిక రంగానికి అనేది ఇచ్చేంత లోన్లు అనేవి వ్యవసాయ రంగానికి ఇవ్వడం లేదు. భారతదేశంలో ప్రతి దానికి కూడా మనకేంటంటే వ్యవసాయమే మూలాధారం కదా. భారతదేశం అంటే వ్యవసాయక దేశమే కదా. మరి అటువంటి భారతదేశంలో రైతులకి అనేది పంటలు పండించడం కోసం లోన్ ఫెసిలిటీస్ అనేవి కరెక్ట్గా దొరకడం లేదు. లోన్కి వెళ్ళేసరికి నానా రకాలైనటువంటి రైతులకి ఇబ్బంది పెట్టేటువంటి కొన్ని డాక్యుమెంట్స్ అనేది అడుగుతున్నారు. ఇప్పుడు రైతు పంట పొలం అనేది ఒకరి చేతుల్లో ఉంటుంది, అదేవిధంగా తన యొక్క పొలం అనేది ఒకరి చేతుల్లో ఉంటుంది, అదేవిధంగా అక్కడ పండించేది కౌలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, నాకు ఒక 2 ఎకరాలు అనేది ఉన్నది, కానీ నేను ఇక్కడ టీచింగ్ చేసుకుంటూ ఇక్కడ బతుకుతున్నా, కానీ నా యొక్క 2 ఎకరాలని మనకి అక్కడ చూసేది ఎవరంటే ఇంకొక కౌలుదారుడు అనేది చూస్తూ ఉన్నాడు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఆయనకి సరైనటువంటి లోన్ ఫెసిలిటీ బ్యాంక్ ఇస్తే కదా అక్కడ పంట అనేది పండించడానికి జరుగుతుంది. అలా బ్యాంకుల నుండి రైతు పొలం ఉన్నవాడికే కాకుండా కౌలుదారులకు కూడా లోన్ ఫెసిలిటీస్ అనేది కల్పించాలి. అలా బ్యాంకుల నుండి రుణం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే రైతు యొక్క ఆత్మహత్యలు అనేవి తగ్గుతాయి. రైతు ఆత్మహత్యలు రోజు రోజుకి పెరిగిపోవడానికి కారణం ఏంటంటే బ్యాంకు రుణాలు అనేది ఇవ్వకపోవడమే కదా ఒక కారణం. ఏంటి అలా అంటున్నారు, ఎలా లింకప్ చేశారంటే యాక్చువల్గా రైతు తీసుకునేటువంటి లోన్స్ అనేవి మనకి 2 టైప్స్ అనేవి ఉంటాయి. ఒకటి సంస్థాగతమైనటువంటి రుణాలు, 2 సంస్థాగతము కాని రుణాలు అంటారు. సంస్థాగతము కాని రుణాలు అంటే ఏంటి? సంస్థాగత కాని రుణాలు అంటే రైతు తమ యొక్క వ్యవసాయ భూమిని పండించడం కోసం ఆ బంధువుల దగ్గర, చుట్టాల దగ్గర, లేకపోతే ఏంటి ఈ యొక్క మనీ లెండర్స్, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర, ఇలాంటి వాళ్ళ దగ్గర అనేది ఎక్కువగా ఏంటంటే అప్పులు అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా అప్పులు అనేది తీసుకొస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది, అప్పులు అనేది తీసుకురావడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర హెవీ వడ్డీ అనేది పెరుగుతుంది. ఒక్కసారి వ్యవసాయం బాగుంటే అప్పు తీరుస్తాడు రైతు. ఒకవేళ వ్యవసాయం 1 సంవత్సరం దెబ్బతిన్నదనుకోండి, ఆ అప్పును కట్టలేక రైతు అనేది ఆత్మహత్య అనేది చేసుకుంటాడు. అదే మనకి సంస్థల ద్వారా లోన్ తీస్తే దాన్ని ఏమంటారంటే సంస్థాగత లోన్లు అంటారు, అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ లోన్స్ అంటారు. దీనివల్ల ఏమవుతుంది, బ్యాంకులు, అదేవిధంగా కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు, అదేవిధంగా గ్రామీణ బ్యాంకుల ద్వారా లోన్ తేవడం వల్ల ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ ఉండడం వల్ల రైతు ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా తమ పంటను పండించి, లేదా ఒక పంట కాకపోతే ఇంకొక పంట అయినా పండించి ఏం చేస్తారంటే అప్పులు తీర్చే అవకాశం ఉంటుంది. అలా ఆర్గనైజ్డ్ సెక్టర్ ద్వారా లోన్స్ ఉండాలి, కానీ నాన్ ఆర్గనైజ్డ్ సెక్టర్ ద్వారా లోన్స్ తెస్తే మన రైతు అనేది నష్టపోతాడు. అలా ఆర్గనైజ్డ్ సెక్టర్ ద్వారా లోన్స్ ఇవ్వాలంటే బ్యాంకులే సాయం చేయాలి. కాబట్టి బ్యాంకు లోన్ ఫెసిలిటీ అనేది కల్పించాలి అనేది దీని ఈ యొక్క ఎంఎస్ స్వామినాథన్ యొక్క 3వ ఇంపార్టెన్స్ విషయం. నెక్స్ట్ వన్ ఏంటంటే ల్యాబ్ టు ల్యాండ్ అంటే ఏంటంటే రైతు యొక్క భూమిని ల్యాబుల్లో అనేది పరీక్షించాలి. ఇప్పుడు రైతుకి అనేది ప్రతి దగ్గర ఏం చేయాలనేది తెలియదండి. ఈ భూమిలో వరి పండుతుందా, గోధుమ పండుతుందా, లేకపోతే పత్తి పండుతుందా, పొగాకు పండుతుందా అనేటువంటి అక్కడ ఉండేటువంటి సాయిల్ ఏంటి, ఆ సాయిల్లో ఉండేటువంటి మినరల్స్ ఏంటి అనేటువంటి విషయం అనేది రైతుకి తెలియదు. దీన్ని చేయాల్సినటువంటి వ్యక్తి ఎవరు? శాస్త్రవేత్తలు. మన అగ్రికల్చర్ బీఎస్సీ అందుకే కదా చదువుకుంటారు మన పిల్లలు అనేది.
మన పిల్లలు అంటే నా పిల్లలు అనుకోగలరు, అలా కాదండి. అగ్రికల్చర్ బిఎస్ అనేది చేసింది ఏంటి, మనకి అగ్రికల్చర్ బిఎస్ అనేది అగ్రికల్చర్ మీద రీసెర్చ్ చేయడమే కదా దాని యొక్క ప్రధాన ఉద్దేశం. అలా దీనివల్ల ఏమవుతుంది, మనకి ల్యాబ్ టు ల్యాండ్ అంటే ఇక్కడ రైతుని ఎవరితో అనుసంధానించాలి, శాస్త్రవేత్తలతో అనుసంధానించాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ రైతు శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి కొన్ని సూచనలు తీసుకొని తమ యొక్క భూమిలో ఎటువంటి పంటలు అనేది పండించాలి అనేటువంటి ఒక ప్రస్తావన, ఒక ధైర్యం అనేది రైతు అనేది శాస్త్రవేత్తలతో అనుసంధానించే విధానం ఎప్పుడైతే దేశంలో వస్తుందో అప్పుడే మనకి ఏమవుతుందంటే ల్యాబ్ టు ల్యాండ్ అనేది కనెక్ట్ చేసి వ్యవసాయ ఉత్పత్తిని, ఆహార ధాన్యాల ఉత్పత్తిని అనేది పెంచవచ్చు అని చెప్తారు. అదే ల్యాబ్ టు ల్యాండ్ కనెక్టివిటీ అంటారు. అంటే రైతుని శాస్త్రవేత్తతో అనుసంధానం చేయడం అనేది ఇండైరెక్ట్ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే వ్యవసాయ మార్కెటింగ్. నెక్స్ట్ వన్ ఏంటంటే లాస్ట్ వన్ వ్యవసాయ మార్కెటింగ్. అంటే పండే రైతుకి, అంటే పంట పండించేటువంటి రైతుకి మార్కెటింగ్ సదుపాయాలను అందించే విధంగా ప్రభుత్వం అనేది ఉండాలి. ఎప్పుడైతే పండించే పంటకు మార్కెటింగ్ సదుపాయాలు అనేది అందించే విధంగా ప్రభుత్వం ఉంటుందో అప్పుడు వ్యవసాయ మార్కెటింగ్ వల్ల రైతు అనేది డెవలప్మెంట్ అయ్యి లాభాలను అనేది పొందడం అనేది జరుగుతుంది. రైతు బాగుంటే ప్రధానంగా అంతా బాగుండేటట్టే, దేశం బాగుండేటట్టు. ఎందుకంటే ప్రపంచ దేశంలో రైతు అంటే ఎవరంటే ఎక్స్పోర్టర్, అంటే ఏంటంటే ఎగుమతిదారుడు అనేసి అంటారు. కానీ భారతదేశంలో రైతు అంటే ఒక పేదవాడని, భారతదేశంలో రైతు అంటే ఒక అణగారిన వ్యక్తి అనేసి ఇటువంటి అర్థాలనే భారతదేశంలో వస్తుంది. కానీ ప్రపంచ దేశంలో రైతు అంటే ఒక ఎగుమతిదారుడు అనేటువంటి మీనింగ్ అనేది వస్తుంది. కానీ మన భారతదేశంలో కూడా రైతు అంటే జాలి కాదు, రైతు అంటే పేదవాడు కాదు, వాటి మీద జాలి అనేది చూపించకూడదు. రైతు అనేది ఎప్పుడైతే ఒక ఎగుమతిదారుడిగా మనం ఎప్పుడు చూస్తామో అప్పుడే దేశంలో వ్యవసాయ రంగం అనేది అభివృద్ధి చెందుతుందని నేను అనలేదండి. మనకు సుయానా ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ సూచనల ద్వారానే తెలియడం జరుగుతుంది. ఇదే మనకేంటంటే సతత హరిత విప్లవము. అంటే హరిత విప్లవం వల్ల ఉండేటువంటి ప్రతికూల ప్రభావాలు మనం చెప్పుకున్నాం కదా, అటువంటి హరిత విప్లవంలో ఉండేటువంటి ప్రతికూల ప్రభావాలను అనేది మనకేంటి దూరం పెట్టి అనుకూలమైనటువంటి ప్రభావాలుగా మార్చాలంటే సతత హరిత విప్లవం అనేది ఉండాలి. అన్ని ప్రాంతాలకి పంటల అభివృద్ధి జరగాలంటే ఈ విధానాలను అనేది ఈ 5 విధానాలు, ఈ 5 సూచనలు కూడా మనకు ఉండాలని ఎవరు చెప్పారంటే ఎంఎస్ స్వామినాథన్ చెప్పాడు. ఈ 5 సూచనలు పాటిస్తే ఆటోమేటిక్గా ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది 420 మిలియన్ టన్నులు అనేది సాధించే కెపాసిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు 309 మిలియన్ టన్నులు ఉంది కదా, దాన్ని 420 మిలియన్ టన్నుల కెపాసిటీ భారతదేశం వెళ్తుందని ఆ యొక్క హరిత విప్లవ పితామహుడైనటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పడం అనేది జరిగింది. ఇదే మనకి ఏంటంటే ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అని, సతత హరిత విప్లవం అంటారు. ఇక్కడ ప్రీవియస్ అడిగినటువంటి క్వశ్చన్స్ కానీ లేదా మోడల్ క్వశ్చన్లు ఎలా అడుగుతారంటే సతత హరిత విప్లవాన్ని ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు అని అడుగుతారు. ఎవరు ప్రారంభించారు, మనకి ఈ యొక్క ఎంఎస్ స్వామినాథన్ ఎప్పుడంటే 2000. సతత హరిత విప్లవం ద్వారా ఈ యొక్క ఎంఎస్ స్వామినాథన్ సూచనలు కానిదేదని అడుగుతాడు. అప్పుడు మనకి 5 సూచనలు కూడా గుర్తుండాలి. ఇదే మనకి సతత హరిత విప్లవానికి సంబంధించినటువంటి సెకండ్ టాపిక్. కాబట్టి ఫస్ట్ వన్ ఏం చూసాం మనం, ఫస్ట్ వన్ చూడండి మనకి ఏమేమి చూసాము. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే హరిత విప్లవం గురించి అనేది మనం చూడడం అనేది జరిగింది. సెకండ్ వన్ ఏం చూసాం మనం, సతత హరిత విప్లవం గురించి అనేది చూడడం అనేది జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటంటే సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ గురించి అనేది చూస్తాం. రెండవ హరిత విప్లవం గురించి అనేది చూస్తాం. మొదటి హరిత విప్లవం గురించి ఆల్రెడీగా వెస్టర్డే క్లాసులో మనం మాట్లాడుకున్నాం, మనకి వీడియో కూడా అప్లోడ్ అయింది. అదేవిధంగా రెండోది ఏంటి, సతత హరిత విప్లవం గురించి, అదేవిధంగా సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ గురించి అనేది ఇప్పుడు మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇక్కడ సైడ్ హెడింగ్ ఏం పెట్టేసుకుంటారు మీరు, సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అనేది సైడ్ హెడింగ్ రావాలి. సెకండ్ గ్రీన్ రెవల్యూషన్, రెండవ హరిత విప్లవం. ఏంటి రెండవ హరిత విప్లవం, అసలు ఇది ఎప్పుడు వచ్చింది, ఏంటి దీని కథ అని మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా మనకి హరిత విప్లవము అనేది అన్ని ప్రాంతాలకి అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో, అన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యాయి, సమతుల్య అభివృద్ధి అనేది సాధించాలనేటువంటి ఒక లక్ష్యంతో మొట్టమొదటిసారిగా ఈ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని పరిచయం చేసినటువంటి ఒక వ్యక్తి, అంటే 2004వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అనే దాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి వాజ్పేయి అనేటువంటి వ్యక్తి అనేది పరిచయం చేయడం అనేది జరుగుతుంది. ఏ వ్యక్తి పరిచయం చేశారండి, వాజ్పేయి అనేటువంటి వ్యక్తి. సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ని మొట్టమొదటిసారిగా పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే వాజ్పేయి. 2004వ సంవత్సరంలో ఈయన పరిచయం చేయడం జరుగుతుంది. అయితే 2004వ సంవత్సరంలో వాజ్పేయి ప్రభుత్వం అనేది ఓడిపోవడం జరుగుతుంది ఎలక్షన్స్లో. 2005లో ఎప్పుడైతే వాజ్పేయి ప్రభుత్వం ఓడుతుందో ఎమ్మటనే యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ప్రభుత్వం అనేది వస్తుంది. అంటే 2004లో ఏమైంది, ప్రభుత్వ మార్పిడి అనేది జరిగింది. అలా ప్రభుత్వ మార్పిడి అనేది జరిగినప్పుడు కూడా
2006వ సంవత్సరంలో దీన్ని అమలులోనికి అనేది తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మన్మోహన్ సింగ్ అనేటువంటి ప్రధానమంత్రి సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అనేది అమల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే మనకి వాజ్పేయి అనేది. అదే సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ని అమల్లోకి తెచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి ఈ యొక్క మన్మోహన్ సింగ్ అనేటువంటి వ్యక్తి అమలులోనికి అనేది తీసుకురావడం అనేది జరిగింది. మరి ప్రధానంగా ఈ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అనేది లేదా రెండవ హరిత విప్లవం అనేది, ఈ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ లేదా రెండవ హరిత విప్లవం అనేది ప్రధానంగా అమల్లోకి తెచ్చింది ఎంఎస్ స్వామినాథన్ కదా. మరి ఎలా తెచ్చారంటే ఆల్రెడీగా మనకి ఏంటంటే ఈ యొక్క 5 సూత్రాలు అంటే ఎంఎస్ స్వామినాథన్ సతత హరిత విప్లవంలో మనకు 5 సూత్రాలు చెప్పారు, గుర్తుందా? మీకు ఇప్పుడే చెప్పాను. ఏంటి? వాన నీటిని అనేది సంరక్షించాలి, భూసారాన్ని అనేది పరిరక్షించాలి, అదేవిధంగా చూసుకున్నట్లయితే ల్యాబ్ టు ల్యాండ్ అంటే ఈ యొక్క భూమిని మరియు ల్యాండ్కి అనుసంధానించాలి, వ్యవసాయ మార్కెటింగ్ అనేది ఉండాలి. ఇలా ఏవైతే 5 పాయింట్లు అనేది మనం చెప్పుకున్నామో ఆ 5 పాయింట్లతో పాటు మరొక 2 పాయింట్లు కూడా ఈయన చెప్పడం అనేది జరిగింది. అంటే వ్యవసాయ విత్తనాల విషయంలో అనేది క్లారిటీ మెయింటైన్ చేయాలి, అంటే వ్యవసాయ విత్తనాలు అనేవి బాగా దిగుబడి ఇచ్చే విత్తనాలు వాడాలని, అదేవిధంగా వ్యవసాయం కోసం కొన్ని స్కీమ్స్ అనేది ప్రవేశపెట్టాలని మరొక 2 పాయింట్లతో టోటల్గా ఏం చేశారు? 7 అంశాలని ప్రాతిపదికగా తీసుకుంటూ ప్రధానంగా సెకండ్ గ్రీన్ రెవల్యూషన్కి అనేది ఈయన ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఈయన ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా ఆ రోజుల్లో మనకి ఈ యొక్క ఎన్డీసీ మీటింగ్ అనేది జరుగుతుంది. ఎన్డీసీ అంటే ఏంటంటే మనకి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే జాతీయ అభివృద్ధి మండలి అనేసి. అంటే ఆ రోజుల్లో మనకి ప్లానింగ్స్ అనేవి ఉండేవి. చూడండి, ఇప్పుడు ప్లానింగ్ ప్లేస్లో మనకి ఏమొచ్చింది? నీతి ఆయోగ్ అనేది వచ్చింది కదా. ఆ నీతి ఆయోగ్ లేకముందు ప్లాన్లు వచ్చాయి. ఆ ప్లాన్లు 5 years ప్లాన్లు అంటే రాబోయే 5 సంవత్సరాల ముందు ప్లాన్స్ అనేది తయారు చేస్తే ఎవరు ఆమోదించాలంటే ఎన్డీసీ అనేది ఆమోదించాలి. మనకి ఎన్డీసీ ఎప్పుడు ఏర్పడింది? 1952 ఆగస్టు 6వ తేదీన ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ అభివృద్ధి మండలి అనేది ఏర్పడింది. అయితే దీని యొక్క మీటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది మనకి. దీని యొక్క మీటింగ్ అనేది జరిగేటప్పుడు అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీటింగ్ అనేది జరిగేటప్పుడు 2006వ సంవత్సరం జరిగేటప్పుడు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావాలి అని అనుకుంటున్న ప్రధానమంత్రి ఎవరు? మనకి మన్మోహన్ సింగ్. దీనికోసం ఈ మీటింగ్లో సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ రావాలంటే ప్రత్యేకంగా మనం ఒక 2 పథకాల మీద అనేది దృష్టి పెట్టాలని మొట్టమొదటిసారిగా 2 పథకాలను అనేది ఆమోదించడం అనేది జరిగింది ఎన్డీసీ. ఆ 2 పథకాలు ఏంటంటే ఒకటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేది, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేది, రెండోది రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అని. ఈ 2 పథకాలు అనేవి మనం ప్రవేశపెడితే ఆటోమేటిక్గా వ్యవసాయ రంగము అనేది అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయ ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది ఇంకా అభివృద్ధి చెంది సెకండ్ గ్రీన్ రెవల్యూషన్కి అనేది మనం పునాది వేసిన వ్యక్తులం అవుతామని ఈ ఎన్డీసీ అంటే జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో ప్రధానంగా ఏ యొక్క 2 ప్రోగ్రామ్స్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఒకటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, రెండోది మనకి ఈ యొక్క రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనేటువంటివి ఈ 2 పథకాలు కూడా అమల్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. మరి ఏంటి ఆ 2 పథకాలు అనేది ఇప్పుడు చూస్తాం మనం. ఏంటి ఆ 2 పథకాలు? మనకి ఫస్ట్ వన్ మనకి అని చెప్పుకున్నాం మనం. ఒకటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేది ఎప్పుడు అమల్లోనికి అనేది రావటం అనేది జరిగింది? అసలు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇది మనకి ఆ రోజు 11వ పంచవర్ష ప్రణాళిక అనేది ఉంటుంది. 11వ పంచవర్ష ప్రణాళికలో 2007వ సంవత్సరం మార్చి 29వ తేదీన మే 29వ తేదీన ప్రధానంగా ఈ పథకాన్ని అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేది ప్రధానంగా మే 29, 2007వ సంవత్సరంలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేది ప్రకటిస్తారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? దీని ఉద్దేశం ఏం లేదండి, అప్పటికి ఈ 11వ ప్లానింగ్ అనేది కొనసాగుతూ ఉంటుంది కదా, 11th ప్లానింగ్ అనేది కొనసాగుతూ ఉంటుంది కదా.
ఈ 11th ప్లానింగ్లో అప్పటికనేది ఎన్ని ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది జరుగుతుందో, అంటే సపోజ్ 200 మిలియన్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగితే దాని మీద మరొక 20 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది జరగాలి. అంటే 11th ప్లానింగ్ అంటే 2007 అంటే 11th ప్లానింగే కదా మనకి. కాబట్టి 11th ప్లానింగ్లో 20 మిలియన్ టన్నుల అదనపు ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది జరగాలి. అదనపు ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది జరగాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి టార్గెట్తో స్థాపించినటువంటి ప్రోగ్రామ్ ఏదంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేది. అంతేకాకుండా 12th ప్లానింగ్ ఏదైతే ఉందో అది అనేది 25 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది సాధించాలి. 25 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది సాధించాలి అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. 12వ ప్రణాళిక. 11వ పంచవర్ష ప్రణాళిక ఆహార ధాన్యాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎంత ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది జరుగుతుందో అలా 20 మిలియన్ టన్నులు 25 మిలియన్ టన్నులు అనేది టార్గెట్ పెట్టుకున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి 20 మిలియన్ టన్నులో 10 మిలియన్ టన్నుల వరి, 8 మిలియన్ టన్నుల గోధుమ, 2 అనేది పప్పు ధాన్యాలకు సంబంధించి. ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఏంటి 10 అనేది వరి, అదేవిధంగా 8 అనేది చూసుకున్నట్లయితే మనకి గోధుమ, అదేవిధంగా 4 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు. వీటితో పాటు కొన్ని రకాలైనటువంటి వాణిజ్య పంటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఇక్కడ అనేది పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఆహార ధాన్యాల మిలియన్ టన్నుల ఉత్పత్తి అనేది పెంచడమే కాకుండా ప్రధానంగా మనకి ఏంటి అంటే మనకి ఇందులో ద్వారా వాణిజ్య పంటలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని 12వ పంచవర్ష ప్రణాళికలు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇదే మనకేంటంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ యొక్క పథకం ప్రధాన ఉద్దేశం. ఏమీ లేదు, మనకి ప్రధానంగా ఏంటంటే ఈ 2వ హరిత విప్లవం అనేది ప్రారంభమైంది. 2వ హరిత విప్లవంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కోసం ప్రయత్నం చేస్తున్న దాంట్లో ఎన్డీసీ సమావేశంలో 2 ప్రధానమైనటువంటి స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ చేశారు అగ్రికల్చర్కి సంబంధించి. ఎందుకు వీటికి ఇంత ఇంపార్టెంట్ అంటే మనకి చూడండి ఇందిరాగాంధీ కాలంలో మనం చెప్పుకున్నాం హరిత విప్లవం రావడానికి ఇందిరాగాంధీ కాలంలో ప్రధానంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది జరిగేటప్పుడు ఇందిరాగాంధీ టైంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగినప్పుడు HYVSD అనే ప్రోగ్రామ్ అంటే హైల్డ్ వెరైటీ సీడ్స్ ప్రోగ్రామ్ అనే దాన్ని ప్రవేశపెట్టుకున్నాం. అంటే ఏంటి నాణ్యమైన విత్తనాలు, బ్యాంకు లోన్లు, అదేవిధంగా మంచి ఉత్పత్తి కోసం అనేది ఇందిరాగాంధీ కాలంలో ఆ ప్రోగ్రాం వ్యవసాయం కోసం ప్రవేశపెట్టారు కదా. ఆ తర్వాత వ్యవసాయం కోసం ప్రవేశపెట్టేటువంటి ప్రోగ్రాల్లో అత్యంత ప్రధానమైనటువంటి ప్రోగ్రాలు ఏవైనా ఉన్నాయంటే ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. అందుకే దీని గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం. 2వ ప్రోగ్రాం ఏంటి, ఎన్డీసీ ఆమోదించిన 2వ ప్రోగ్రాం ఏంటి, RKVY అంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనేటువంటి ప్రోగ్రాం. ఈ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనేటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో ఈ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనేటువంటి ప్రోగ్రాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే 4% వృద్ధి రేట్ అనేది దేంట్లో సాధించాలంటే 4% గ్రోత్ రేట్ అనేది దేంట్లో సాధించాలంటే వ్యవసాయ రంగంలో అనేది సాధించాలి. 4% అనేది గ్రోత్ రేట్ అనేది దేంట్లో సాధించాలంటే వ్యవసాయంలో సాధించాలి. అదేవిధంగా ఈ ప్రోగ్రాన్ని ఒకవేళ రాష్ట్రాలు అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తే రాష్ట్రాలకి 25,000 కోట్లు పెట్టుబడి సహాయాన్ని మేము అందిస్తున్నాం. అంటే ఆ రోజుల్లో వ్యవసాయాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి వ్యవసాయానికి సంబంధించి 25,000 కోట్లు పెట్టుబడి సహాయాన్ని అందివ్వడం కోసం రెడీగా RKVY ప్రోగ్రాం ద్వారా అందివ్వడం జరిగింది. దీని ప్రకారంగా మెయిన్ ఉద్దేశం ఏంటి, RKVY మెయిన్ ఉద్దేశం ఏంటంటే అగ్రికల్చర్లో గ్రోత్ రేట్ అనేది 4% నమోదు అయ్యే విధంగా ప్రయత్నించాలి. ఇలా 4% నమోదు అవ్వాలంటే అగ్రికల్చర్ అనేది పెంచాలి కదా. దీనికోసం విత్తనాలు కానీ లేకపోతే ఆ యొక్క వ్యవసాయ పనులనే ఉంటాయి. దీనికోసం 25,000 కోట్ల పెట్టుబడి సహాయం అనేది కేంద్రం భరిస్తుందని ఆ రోజుల్లో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే ప్రోగ్రాం ద్వారానే తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ప్రోగ్రాం ద్వారా మరికొన్ని పంటలను కూడా దీంట్లో అనేది డెవలప్ చేయాలి. మరికొన్ని పంటలు అంటే ఏంటంటే ఒకటి ఇందులో ప్రవేశపెట్టినటువంటి అనేక రకమైనటువంటి పంటలు జస్ట్ నేను చెప్తూ ఉంటాను, గుర్తుపెట్టుకోండి. అవి మనకి మ్యాక్సిమం అడిగితే ఉండొచ్చు. కాబట్టి ఓల్డ్ ప్రోగ్రామ్ కాబట్టి దీని గురించి ఏంటంటే జస్ట్ ఆ యొక్క ఉద్దేశం ఏంటని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏ ఇయర్లో వచ్చిందంటే 2007లోనే ఇది వచ్చింది కదా. ఇది ఆగస్టు మంత్లో వస్తుంది, ఇది మేలో రావడం అనేది జరుగుతుంది. అయితే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మెయిన్ ఉద్దేశం తర్వాత రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా కొన్ని ప్రధానమైనటువంటి కొన్ని పంటలు కూడా కొన్ని పథకాలు కూడా ఇందులో ప్రవేశపెట్టారు. అందులో ప్రధానమైనటువంటి పథకం ఏంటంటే మొదటిది ఏంటంటే సాఫ్రాన్ మిషన్.
సాఫ్రాన్ మిషన్ అంటే ఏంటంటే ప్రపంచంలో కుంకుమ పువ్వు పండించేటువంటి ఏకైక ప్రాంతం ఏది? మన భారతదేశం. అటువంటి కుంకుమ పువ్వుకు అనేది పండించే విధంగా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో సాఫ్రాన్ మిషన్ అనేటువంటి ఒక ప్రోగ్రాన్ని ఇందులో భాగంగా ప్రవేశపెట్టారు. సెకండ్ వన్ ఏంటంటే పల్సస్ విలేజ్ అనేది సెకండ్ ప్రోగ్రామ్ ఏంటంటే పల్సస్ విలేజ్. ఎందుకంటే హరిత విప్లవం రావడం వల్ల ప్రధానంగా ఏ యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది తగ్గిపోయింది? పప్పు ధాన్యాల యొక్క ప్రధానమైనటువంటి దారిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే 60,000 గ్రామాలను అనేది ఎంచుకుంటూ ఆ 60,000 గ్రామాల్లో కూడా ప్రత్యేకంగా పప్పు ధాన్యాల ఉత్పత్తి కోసం అనేది పండించాలనేసి ఆ 60,000 గ్రామాలను కూడా ఒక మోటోగా తీసుకుంటూ ఆర్కేవీవై ద్వారా అనేది అభివృద్ధి చెందారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 60,000 గ్రామాల్లో పప్పు ధాన్యాలను పండించాలి అనేది సెకండ్ టార్గెట్గా పెట్టుకోవడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ వన్ ఏంటి? బ్రింగింగ్ గ్రీన్ రెవల్యూషన్ టు ఈస్టర్న్ పార్ట్స్. బ్రింగింగ్ గ్రీన్ రెవల్యూషన్ టు ఈస్టర్న్ పార్ట్ అంటే ఏంటంటే యాక్చువల్గా మనకి వరి ఎక్కువగా పండించేటువంటి ప్రాంతం మీకు నిన్ననే చెప్పాను, గుర్తుందా? ఈ ఏరియా ఏదైతే ఉంటుందో ఈ ఏరియాలో మొత్తం కూడా వరి అనేది ఎక్కువగా పండుతుంది. కాబట్టి ఎక్కువగా వరి పండించడానికి కారణం ఏంటి? ఇక్కడ ప్రధానంగా గంగా నది పరివాహక ప్రాంతం కానీ లేదా అక్కడ సాయిల్స్లో కానీ ఎక్కువగా వరి పండించేటువంటి ప్రాంతం. కాబట్టి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ గంగా నది పరివాహక ప్రాంతంలో వరి అనేది ఎక్కువగా పండుతుంది కంటే అక్కడ ఎక్కువగా ఏం పండింది అంటే బ్రింగింగ్కి సంబంధించినటువంటి రెవల్యూషన్ అనేది అక్కడ తెచ్చి బీహారు, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఇటువంటి ప్రాంతాల్లో ఏదైతే వరిని పండించడం కోసం అంటే ఈస్టర్న్ పార్ట్ అంటే ఈ యొక్క ఈస్టర్న్ పార్ట్ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్లో కూడా ఎక్కువగా వరి పండించేటువంటి చర్యలు అనేది తీసుకోవాలని దీని ద్వారా 3వ పాయింట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే పామ్ ఆయిల్ అనేసి, వెజిటేబుల్ క్లస్టర్స్ అని, అదేవిధంగా మిలైట్ క్లస్టర్స్ అని, అదేవిధంగా ఇటువన్నిటిని కూడా బాగా దేని పరంగా డెవలప్మెంట్ చేశారంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో భాగంగానే డెవలప్మెంట్ చేశారు. అయితే మరి ఇప్పుడు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే పథకం ఉందా అంటే ఇప్పుడు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం బదులు ప్రధానంగా మనకి ఏ పథకం అనేది వచ్చిందంటే రాఫ్తార్ అనేటువంటి ఒక పథకం అనేది రావడం జరిగింది. అంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ అనేది ఈ పథకాన్ని ఏ విధంగా మార్చేసిందంటే మనకి రాఫ్తార్ అనేటువంటి పథకంగా మార్చేసింది. అంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనేటువంటి ప్రోగ్రాన్ని ఇప్పుడు ఏ పేరుతో పిలుస్తున్నామంటే మనం రాఫ్తార్ అనేటువంటి ప్రోగ్రాంతో పిలవడం అనేది జరుగుతుంది. రాఫ్తార్ అంటే ఏంటి? రాఫ్తార్ అంటే ఏంటంటే రెమ్యూనరేటివ్ అప్రోచెస్ రెమ్యూనరేటివ్ ఈ అబ్రివేషన్ ఇంపార్టెంట్ అండి. రెమ్యూనరేటివ్ అప్రోచెస్ అండ్ అగ్రికల్చర్ రెమ్యూనరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ రెమ్యూనరేటివ్ అప్రోచెస్ అండ్ allied approaches and agriculture and allied sector rejuvenation ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అబ్రివేషన్. ఎందుకంటే ఈ యొక్క ఆర్కేవీవై అనే ప్రోగ్రాన్ని 2017 అంటే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2017 నవంబర్ 1వ తేదీన ఏ విధంగా మారిస్తారంటే రాఫ్తార్ అనే ప్రోగ్రాంగా మారిస్తారు. అంటే రెమ్యూనరేటివ్ అప్రోచెస్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ రెజ్యువనేషన్ అనేటువంటి ప్రోగ్రాంగా అబ్రివేషన్ కరెక్టేనండి. ఒక్కసారి చూసుకోండి. రెమ్యూనరేటివ్ అప్రోచెస్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ రెజ్యువనేషన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్గా దాన్ని సింపుల్గా ఏంటి రాఫ్తార్ అనే ప్రోగ్రాంగా అడిగాడు కూడా ప్రీవియస్లో. రాఫ్తార్ అనే ప్రోగ్రామ్ అనేది ఏ ప్రోగ్రాంకి బదులుగా వచ్చిందంటే ఆర్కేవీవై ప్రోగ్రాంకి బదులుగా వచ్చింది. అయితే ఈ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా ఏమైంది 25,000 పెట్టుబడి రుణం అనేది కేంద్రం రాష్ట్రాలకు అనేది ఇస్తుందని చెప్పింది. కానీ రాఫ్తార్గా మార్చి ఏం చేసిందంటే రాష్ట్రాలను కూడా ఇందులో భాగస్వామ్యంగానే చేయడం అనేది జరిగింది. ఎవరిని భాగస్వామ్యం చేసింది? రాష్ట్రాలను కూడా భాగస్వామ్యం అనేది చేయడం జరిగింది. ఈ రాష్ట్రాలను అనేది భాగస్వామ్యమే చేయడమే కాకుండా ప్రధానంగా ఈ రాఫ్తార్ అనే ప్రోగ్రాంకి 100% నిధులు కూడా ఒకప్పుడు కేంద్రం భరించేది. ఇప్పుడు అలా కాకుండా సాధారణమైనటువంటి రాష్ట్రాల్లో 60:40 అంటే కేంద్రం 60 రూపాయలు ఇస్తే సాధారణమైన రాష్ట్రాల్లో 40% అనేది ఎవరంటే ఆ రాష్ట్రం భరించాలి. అలా కాకుండా ప్రధానంగా ప్రత్యేక హోదా కలిగినటువంటి రాష్ట్రాల్లో కానీ లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్లలో కానీ లేదా హిమాలయ పర్వత ప్రాంతాల్లో కానీ 90% కేంద్రం భరిస్తే ఈ పథకానికి 10% అనేది ఆ రాష్ట్రం అనేది భరించాలి.
అలా ప్రజెంట్ రాఫ్తార్ అనే ప్రోగ్రాంలో కేంద్ర రాష్ట్రాలు అంటే రాష్ట్రాలను కూడా భాగస్వామ్యం అనేది చేపించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆర్కేవీవై ప్రధాన ఉద్దేశం ఏంటి? వ్యవసాయ వృద్ధి రేటును 4% పెంచడమే కాకుండా దానికోసం కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఆ ఆర్కేవీవైని రాఫ్తార్గా 2017 నవంబర్ 1 మోడీ గవర్నమెంట్లో మార్చిన తర్వాత దీని ప్రధాన ఉద్దేశం ఏమైపోయిందంటే ఈ వ్యవసాయాన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఒక కేంద్రం సపోర్ట్ అనేది కాదు, రాష్ట్రాల యొక్క సపోర్ట్ కూడా ఉండాలి. కాబట్టి మేము ఇచ్చేటువంటి మనీలో 60% మేము ఇస్తాం, 40% మీరు పెట్టుకోండి. అలా కాకుండా హిమాలయాలు ప్రత్యేక హోదా కలిగినటువంటి రాష్ట్రాల్లో 90:10% అనేది ఉండాలి అని ప్రధానమైనటువంటి ఒక మోటోతో వచ్చినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే రాఫ్తార్. ఇవి మనకి ఏంటంటే 11, 12 పంచవర్ష ప్రణాళికలో కాకుండా మీకు సెకండ్ గ్రీన్ రెవల్యూషన్, రెండవ హరిత విప్లవం అనేది డెవలప్మెంట్ చేయడం కోసం ఇలా మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఆర్కేవీవై, అదేవిధంగా ఆర్కేవీవై తర్వాత ఏంటంటే రాఫ్తార్గా అనేది మారడం అనేది జరిగింది. ఇలా మనకి ఏంటంటే సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అనేది డెవలప్మెంట్ కావడం అనేది జరిగింది. భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా ఏమైందంటే పెరగడం అనేది జరిగింది. ఇక్కడతో మనకి ఏంటంటే సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అనే టాపిక్ కంప్లీట్. అంటే ఇప్పటివరకు ప్రధానంగా ఎన్ని టాపిక్లు అనేవి చూసామంటే మనం ప్రధానంగా 3 టాపిక్లు అనేవి చూడడం జరిగింది. ఏంటా 3 టాపిక్లు చెప్పండి? ఒకటి గ్రీన్ రెవల్యూషన్ అనేది, సెకండ్ వన్ ఏం చూసాం మనం ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది, అదేవిధంగా థర్డ్ వన్ ఏం చూసాం సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అనేది చూడడం అనేది జరిగింది. ఇంతే కదా, ఈ 3 టాపిక్స్ అనేవి చూసాం మనం. అలా ఈ 3 టాపిక్లు కూడా అగ్రికల్చర్లో స్టాక్ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుండి మనం కరెంట్లోకి అనేది వెళ్ళిపోతామండి. అంటే 4th టాపిక్ ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలంటే ఎంఎస్పి అనేది చెప్పాలండి. అంటే ఏంటి? మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే ఏంటంటే కనీస మద్దతు ధరల గురించి అనేది మాట్లాడాలి. అలా మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి అనేది ఈ క్లాస్లో అనేది నెక్స్ట్ క్లాస్లో అనేది మాట్లాడడం అనేది జరుగుతుంది.